హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా హెల్దీ అయిన ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. అందులో నుంచి ఒక చిన్న కప్పు పాలను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను కాచుకోవాలి. పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత పాలు కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలనేటివి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల షుగర్ను వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా అందులో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ మరిగించకపోతే అడుగంటుతుంది, అందుకని కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత దించుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ పాలను చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు వీటిలో సన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కల్ని, అలాగే యాపిల్ ముక్కలు, గ్రేప్స్, దానిమ్మ గింజల్ని, సన్నగా కట్ చేసుకున్న బాదాం, కాజు, పిస్తాను వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రూట్సే కాకుండా మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనెను వేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. గంట సేపు తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన చల్లచల్లని ఫ్రూట్ సలాడ్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.